అయ్యాం. మన బస్సు అయితే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది. మన బస్సు వచ్చేసి ఇదే. మనం డిన్నర్ బ్రేక్ అయితే ఆగాం ఇక్కడ. బస్సు వచ్చేసి 2 టైమ్స్ అయితే ఆగుతుంది. ఒకటి నైట్ డిన్నర్ టైం అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. డిన్నర్ అయ్యాక ఛాయ్ అయితే తాగింది. కొహినూరు ధాబాలో అయితే ఈ ఎక్వేరియం అయితే చాలా బాగా అనిపించింది. అందుకనే చూపిద్దామని మీకోసం వీడియో తీశాను. ఇక్కడ ఏను కూడా వాళ్ళ పెట్టారు కోహినూరు ధాబా దగ్గర. మళ్ళీ రిటర్న్ బస్లోకి అయితే వచ్చేసాం. ది నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ గాయ్స్. అంజలి అయితే ఇప్పుడు లేచింది. చిన్నపిల్లలాగా ఎలా చేస్తుంది చూడండి, వాళ్ళ కామెడీగా. అంటే రూట్ మొత్తం పెద్ద లోయలతోటి కొండలతోటి ఉంది. సో నేను అప్పుడు లేచి అలా చూస్తున్నా, వ్యూ చూస్తుంటే అంజలి లేచి అప్పుడు చూస్తుంది చూడండి. అంజలి అలా చూస్తుంటే నాకు బందీగా ఉంటుంది చూడు కోతిపిల్లలు, అలా అనిపించింది. అలా కోతిపిల్లలు అలానే చూస్తాయి కదా కొండల లోయలు వెళ్తుంటే, అలా అనిపించింది నాకైతే. కానీ ఈ కొండల లోయలను చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. చాలా భయంకరంగా ఉన్నాయి అసలు కొండలు, ఇంత లోతుగా అసలు అమ్మో. ఈ ఘాట్ రోడ్లో బస్సు అయితే వెళ్తుంటే చాలా భయం వేసింది. కొండల పైకించి కిందికి దిగుతుంటే లోయలకు దిగినట్టుగా ఉంది. అందుకే చాలా భయం వేసింది నాకైతే. ఇక్కడ సన్ రైజ్ అయితే చాలా బాగుంది. ఫాగ్ మధ్యలోంచి కొండల మధ్యలోంచి సూర్యుడు వెళ్తుంటే వస్తుంది, అసలు సూపర్ ఉంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే బ్రేక్ చేసాము. అండ్ గైస్ ఈ లొకేషన్ చూడండి ఎలా ఉంది. మార్నింగ్ ఫాగ్ ఉంది. అండ్ మనమైతే ఈ కొండ నుంచి వెళ్ళి ఇలా కొండలు దిగుకుంటూ ఇలా వచ్చాము మనమైతే. ఇప్పుడు ఇది రోడ్ చూడండి, ఇలా వచ్చాము. ఈ కొండలన్నీ దిగుకుంటూ చాలా భయం వేసింది నాకైతే. మనమైతే ఇదిగోండి ఇక్కడ మనం ఈ హోటల్ దగ్గర ఆగాము మనం యాక్చువల్లీ. ఇప్పుడు ఇక్కడ నాకు ఒకటి నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ శివాజీ మహారాజ్ ఫొటోస్ అయితే మనకు లోపల కనపడ్డాయి. లోపల వీడియోలు తీయలేకపోయాను యాక్చువల్గా. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇంతకుముందు బ్రేక్ చేసాము, ఇప్పుడైతే ఛాయ్ తాగుతున్నాము. Yeah. This is really nice. Yes, డైనింగ్ టేబుల్. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది మనకైతే. కూల్ డ్రింక్స్ మనం ఫ్రూట్స్ అవి తీసి పెట్టేసుకోవచ్చు. బాగా పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మిర్రర్ గార్డ్ చూసుకోవడానికి. అండ్ వాష్రూమ్. అండ్ బెడ్ చూడండి ఎంత నీట్గా ఉందో, సూపర్ ఉంది అసలు. ఏసీ కూడా వచ్చింది మనకి. అండ్ ఇక్కడ చూడండి బెడ్ పైన టవలు, సోపు. ఇప్పుడు 2 మెంబర్స్ వస్తే 2 మెంబర్స్కి చిన్న సోప్. గైస్ ఇప్పుడే ఫ్రెష్ అయితే అయిపోయినాం. ఇక అంజలి రెడీ అవుతుంది. ఇంకా సరే మరి పోదాం మరి. ఇప్పుడు లంచ్కి వెళ్ళాలి గైస్. అండ్ చెప్పలేదు కదా మీకు అన్నట్టు, ఇక్కడ బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ మాకు స్కూటీ అయితే తీసుకొచ్చి ఇచ్చేసాడు ఆల్రెడీ. ఇదిగోండి స్కూటీకి చూపిస్తాను నీకు స్కూటీ ఎలా ఉందని. చెప్పాను కదా మన బైక్ దగ్గరికి వచ్చేసి వచ్చాము. ఇదిగోండి ఇది రెడ్ కలర్దే మనది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనము ఓన్లీ వైట్ ప్లేట్ మాత్రమే తీసుకోవాలి. అండ్ ఎల్లో అండ్ బ్లాక్ తీసుకోవద్దంట అన్నది చెప్పాడు. ఇక్కడైతే హెల్మెట్ నాకైతే స్కూటీ నడవడం సరి రాదు. బైక్ అంత పర్ఫెక్ట్ అయితే మనకు రాదు. ప్రజెంట్ అయితే పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినాం గాయస్ ఇప్పుడైతే. సో పెట్రోల్ కొట్టించుకొని లంచ్కి వెళ్ళాలి. ఇంకా
గాయస్ ఇక్కడైతే మన ఊళ్ళల్లో షాప్స్ ఉంటాయి కదా, గల్లీ గల్లీకి ఒకటి, ఇక్కడ గల్లీకి 3-4 ఉన్నాయి బార్ షాప్లు అయితే. మొత్తం వైన్సే, తాగినానికి తాగినంత, కానీ డబ్బులు మాత్రం పెట్టుకోవాలి, తినడానికైతే తీయరు. గాయస్ మనం తినడానికి అయితే ఇక్కడికి వచ్చాము, ఇప్పుడే లోపల తినేసేయాలి. గాయస్ తినడానికి అయితే కూర్చున్నాం, ఆర్డర్ చేసి. మన లంచ్ అయితే వచ్చేసింది గాయస్, చూడండి. ఇంకా తినడమే రేటు. గాయస్ లంచ్ అయితే చేసుకొని రూమ్కి అయితే వచ్చేసాం ఇప్పుడే. 2 hours later. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం బీచ్కి స్టార్ట్ అవుతున్నాం. బీచ్ ఎక్స్ప్రెస్ ఎలా ఉందో చూద్దాం అట్లా. ఇప్పుడైతే మనము అంజనా బీచ్కి అయితే వెళ్తున్నాం. గైస్ బండి అయితే పార్కింగ్ చేసినాం, ఇప్పుడు అంజనా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్కడి నుంచి చూపిస్తాను మీకు నేను. గాయస్ బీచ్ దగ్గరికి తెచ్చాము, చూడండి అలలు ఎలా వస్తున్నాయి, అసలు వస్తుంది, అసలు సూపర్ ఉంది. సముద్రం పక్కన వచ్చేసినాం. సముద్రం పక్కన రావడం ఇదైతే నాకైతే సెకండ్ టైం. ఫస్ట్ టైం అయితే నేను చదువుకునే టైంలో మాల వేసినప్పుడు కన్యాకుమారి అయితే వెళ్ళాను, అప్పుడు ఫస్ట్ టైం. ఇప్పుడు సెకండ్ టైం, అసలు మన స్టేట్ దాటడమే సెకండ్ టైం ఇది నేను. అంజలి అయితే ఎట్లా రెడీ అని చూడండి. అంజలి గాయ్స్ చూడండి, అలా దగ్గరికి వెళ్తున్నాం. సూపర్. అంజనా బీచ్ ఇది. సూపర్ అనిపిస్తుంది. సముద్రం పక్కన, సముద్రం ఒడ్డున మనం ఉన్నాం ఇప్పుడైతే. గాయస్ అలలు చూడండి ఎంత స్పీడ్గా వచ్చేస్తున్నాయి. ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇలా అలలు పెరుగుతూనే ఉంటాయి సముద్రాల కిరీటాలు అయితే. దూరంగా వచ్చేస్తాయి, మొత్తం మీన్కి వచ్చేస్తాయి వాటర్ అయితే. గాయస్ చూడండి అలా వస్తుంది, అసలు వెంటనే అలా వస్తూనే ఉంటున్నాయి. ఇక పెద్ద వస్తుంది చూడండి, ఒకసారి మీరు చూడండి ఎలా పైకి ఎత్తేసి వస్తుంది.
గ్యాస్ బీచ్ చూడండి అండ్ బీచ్ చుట్టూ చూడండి. చెప్పాను కదా వైన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. రిలాక్సింగ్ చైర్స్ టేక్ ఛార్జ్ అయితే చేస్తాను. ఇక్కడ కూడా ఉన్నాయి. అంజనా బీచ్ మనం ఉన్నదైతే పక్క పక్కనే ఒక 5-6 బీచ్లు అయితే ఉంటాయి మొత్తము. కానీ వస్తుంది అసలు మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళి అండ్ ఇక్కడి వరకు అయితే మొత్తం చాలా బీచెస్ ఉంటాయి. కింద వాటర్ అయితే తగిలిస్తుంది బాగా. చూడండి ఎలా వస్తుంది అలా మొత్తం దీనికి వచ్చేస్తున్నాయి. బాబా చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయి. పెద్ద అలలు వచ్చేస్తున్నాయి. ఒకటి అయిపోక ముందుకు ఇంకొక అల వచ్చేస్తుంది. అంజలి అయితే భయపెడుతుంది. చిన్నలకి భయపెడుతుంది, పెద్ద ఉంది అలలో దీనికి వచ్చేస్తాను భయపడుతుంది. ఈ అలలు అయితే మొత్తం మోకాల దాకా వచ్చేసినాయి. మమ్మల్ని ముందుకుపోతే మాకైతే భయం వేస్తుంది ఫుల్గా. అసలు ఈవినింగ్ అవుతుంది కదా, ఈవినింగ్ అయ్యే కొద్దీ చాలా వస్తాయి అలలు అయితే, పెద్ద పెద్దగా వస్తాయి. ఒకటి తర్వాత చూడండి దీని అయితే ఎంత వేగంగా వస్తుంది అసలు. ఫుల్ వేగంగా వస్తున్నాయి. సూపర్ అసలు, చాలా పెద్దగా వస్తుంది. గాయస్ మొత్తం నీళ్ళైతే పైకి వచ్చేసినాయి. చూడండి మొత్తం గడిచిపోయినా నోట్లో పడ్డాయి నీళ్ళైతే. మొత్తం ఉప్పు కన్నా డబ్బులు ఉన్నది అసలు. ఇదైతే చెప్తింటలేదు ఎంత లాంగ్ వచ్చేసినాయి. ఎట తడిచిపోయింది చూడండి మొత్తం. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నాయన దేవుడా. గైస్ అంజనా బీచ్ చూడడం అయితే అయిపోయింది. ఇప్పుడు వ్యాగటార్ బీచ్కి అయితే మనం వెళ్తున్నాం. గైస్ మనమైతే దగ్గరికి వచ్చేసినాం. వ్యాగటార్ బీచ్ దగ్గరలో అయితే మనం ఉన్నాము. ముందు షాప్స్ ఉంటాయి కదా, షాప్స్ ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్తే బీచ్ వచ్చేస్తుంది. చూడండి వ్యాగటార్ బీచ్ దగ్గరలో ఉన్నాం మనం. వచ్చేసింది వ్యాగటార్ బీచ్. ట్రాఫిక్ జామ్. గైస్ వ్యాగటార్ బీచ్కి అయితే వచ్చేసినాం. చూడండి సన్సెట్ టైంలో మనం అయితే వ్యాగటార్ బీచ్కి అయితే వచ్చేసినాం. చూడండి వ్యాగటార్ బీచ్ సూపర్ ఉంది. చాలామంది ఉన్నారు ఇక్కడైతే, క్రౌడ్ బాగున్నట్టుంది కొంచెం. కానీ ఎక్కడికి వెళ్ళినా మాత్రం ఇది ఒకటైతే తగులుతుంది. చూడండి కోసం ఒక్కసారి వ్యూ చూపిస్తున్నాం. ఇది రౌండ్ వేస్తున్నాను మొత్తం. ఇది సన్సెట్. పైన కొండ పైన నేచర్ చూడండి. పైన లైటింగ్ అంతా బాగా వేసారు, మస్తు చేశారు.
ఈవినింగ్ అయ్యే కొద్దీ చూడండి ఎంత వస్తుందో, అసలు ఫుల్ వచ్చేస్తుంది. చూడండి అసలు ఎట్లా వస్తున్నాయి అలా చూడండి. ఈవినింగ్ అయ్యే కొద్దీ పెరుగుతూ ఉన్నాయి, చెప్పాను కదా అప్పుడు. చూడండి 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 సూపర్ అసలు. మంచి ఎంత హైట్ వస్తుంది, వచ్చేసరికి తగ్గిపోతుంది. చూడండి అండి మేము వచ్చినప్పుడు ఇక్కడ దాకా ఉండే, ఇప్పుడు వాటర్ ఇక్కడికి వచ్చేసినాయి. చూడండి తడి ఉంది కదా, ఇక్కడ దాకా వచ్చేసినాయి. అలల ఎఫెక్ట్ మొత్తం ఎంత వేగంగా వస్తున్నాయి అంటే మస్తు వేగంగా వస్తున్నాయి అలలు అయితే. గాయస్ అంజలి అయితే ఇసుకలో గూడు కడుతుంది. చూడండి అంజలి ఇల్లు అయితే రెడీ అయిపోయింది. చూడండి లోపలికి పోవడానికి అయితే ఏం లేదు, ఆయన కోట పెట్టేసింది అంతే చాలు. అంజలి అంతేనా కోట? లోపలికి వెళ్ళరా? లోపలికి వెళ్ళడం తీస్తున్నావా? చిన్న ఊళ్ళు పెడితే ఎట్లా వెళ్తారు చెప్పు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది, చాలామంది ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఎంతమంది కూర్చున్నారు. అలలు వచ్చేసరికి చూడండి ఇక్కడ దాకా వస్తున్నాయి అన్నది, చాలా హెవీగా వస్తున్నాయి అలలు అయితే. చల్లగా గాలి అయితే వస్తుంది మనకైతే. గాయ్స్ నైట్ వ్యూ చూడండి ఒకసారి, లైటింగ్ ఇది కొండ పైన. అండ్ చూడండి నైట్ వ్యూలో మొత్తం ఏం కనబడతలేదు అసలు, సూపర్ ఉంది అసలు. అలా లైట్ ఇంకా పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి. దగ్గర మాత్రం ఇంకా ఆడుతూ ఉన్నాయి, ఎంజాయ్ మాత్రం ఫుల్ చేస్తున్నాయి. బీచ్ పక్కనే ఫేమస్ స్పాట్ షవర్మా అయితే ఉంది, అక్కడికి మనం వచ్చాం. పక్కనే శివాజీ మహారాజ్ విగ్రహం చూడగానే చాలా బాగా అనిపించింది. నైట్ 11 o'clock అయితే బీచ్ వ్యూకి అయితే మేము వచ్చాం. చాలా బాగా అనిపించింది. చల్ల గాలి, అలల సౌండ్, ఎవ్వరి సౌండ్ లేకుండా ఓన్లీ అలల సౌండ్ మాత్రమే ఉంది. మస్తు అనిపించింది. ఆఫ్టర్నూన్ టైం కంటే నైట్ టైం బీచ్ చాలా బాగా అనిపించింది. గైస్ నైట్ టైం అలలు చూడండి ఎంత స్పీడ్గా, ఎంత హైట్లో వస్తున్నాయి. చాలా హైట్ వస్తుంది అసలు. నాకు తెలిసి నా వాయిస్ కూడా మీకు వినపడుతుందో లేదో తెలియదు, చిన్నగా వినిపిస్తుందంటే నా వాయిస్, కానీ అలల సౌండ్ అయితే బాగా వస్తుంది. ఎక్స్పీరియన్స్ చేయండి మంచిగా. గాయస్ నైట్ టైం రోడ్లు చూడండి, గోవా రోడ్లు. తిరుగుడే నా పని, నా పని తిరుగుడు. లైటింగ్ ఉంటే బాగుంటుండే, మస్తు కనిపిస్తుండే, కానీ అయినా బాగానే వచ్చింది. సూపర్. మనం డిన్నర్కి అయితే వచ్చేసాం గాయస్. అన్నా అని చెప్పాను కదా, తినే. గైస్ ఈరోజు అయితే అయిపోయింది. రేపు వచ్చేసి కొన్ని ప్లాన్ చేసుకున్నాం సౌత్ గోవా సైడ్, సో అక్కడ వెళ్దాం, చూద్దాం. ఇక పడుకొని రేపు మార్నింగ్ లేచి సౌత్ గోవా సైడ్ అయితే వెళ్దాం.